అందరికీ నమస్కారం. మీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లీగల్ సెల్ డైరెక్టర్ అభిషేక్ అహ్మద్. మీకు మంచి లీగల్ టిప్తో నేను ముందుకు వచ్చాను. అందరికీ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం నేను మీ అందరికీ కూడా న్యాయంలో ఉన్న సెక్షన్స్ అన్నీ తెలియపరచడానికి నేను ముందుకు వస్తున్నాను. భారతీయ శిక్షా స్మృతి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 434 ప్రకారం ప్రభుత్వ అధికారి చేత కానీ ప్రభుత్వ అధికారుల యొక్క ఉత్తర్వుల చేత కానీ ఒక భూమికి సంబంధించిన సర్వే రాళ్లను పాతినప్పుడు కొంతమంది ఆకతాయిలు ఆ సర్వే రాళ్లను తీసివేయడము, ధ్వంసం చేయడము, ఆ సర్వే గుర్తులను నాశనం చేయడము చేస్తూ ఉంటారు. కొంతమంది ఆకతాయిలు లేదా కొంతమంది కక్షపూరితమైన చర్యలతో అలా చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు అది ప్రభుత్వానికి వ్యతిరేకతగా పరిగణింపబడుతుంది. చట్టం ఏం చెప్తుందంటే అలా చేసిన వాళ్ళకి ఇలాగా చేసిన దానికి ఏంటంటే కావాలని ఇలాగ సర్వే రాళ్లను ధ్వంసం చేశారు, సర్వే రాళ్లను తీసివేశారన్న విషయాన్ని పరిగణంలోకి తీసుకుంటే న్యాయస్థానం వారికి 2 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుంది. ఎవరైనా సరే ఆకతాయిలు ఫలానా వాళ్ళ స్థలంలోనే ప్రభుత్వం వారి చేత సర్వే రాళ్లను పెట్టి ఉంటారు, ఆ రాళ్లను తీసి ధ్వంసం చేసేయడము, వాటిని పడగొట్టేయడము, వాటి ఆనమాలు లేకుండా చేయడం అని చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయొద్దు. ఈ యొక్క తప్పుకి ఈ యొక్క పనిష్మెంటు 2 years ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలు, తెలియని విషయాలు కూడా మీ ముందుకు తెలియజెప్పడానికి మీ ముందుకు వస్తున్నాను. అభిషేక్ అహ్మద్, రాజమహేంద్రవరం.